శుభోదయం పిల్లలు. అందరూ బాగున్నారా? చాలా చక్కగా హుషారుగా కనిపిస్తున్నారు. అందరూ భోజనం చేశారా? పిల్లలు, మరి మీకు ఆటలాడుకోవడం, పాటలు పాడుకోవడం, కథలు చెప్పుకోవడం, బొమ్మలు గీయడం, వాటికి రంగులు వేసుకోవడం చాలా ఇష్టం కదా? ఇష్టమా? మరి మనం ఈరోజు ఒక గేయం నేర్చుకుందామా? అందరూ బుద్ధిగా వినాలి, సరేనా? నిన్న మనం బొమ్మలు పదాలు పాఠం నేర్చుకున్నాం కదా? బొమ్మలు పదాలు పాఠం నిన్న చదువుకున్నాం కదా? ఈ పాఠం చదువుకున్నాం కదా? దీంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి కదా? పవన్, ఏమేమి ఇష్టం నీకు చెప్పు. ఈ బొమ్మల్లో నీకు ఏమి ఇష్టం చెప్పు. సవరం, వెరీ గుడ్. సవరం బొమ్మ ఇష్టమా? ఓకే. సమీక్ష, నువ్వు చెప్పు, నీకే బొమ్మలు ఇష్టం దీంట్లో? ఉంగరం ఇష్టమా? ఇక్కడ ఉంది కదా ఉంగరం, వెరీ గుడ్. హర్షవర్ధన్, నీకే బొమ్మలు ఇష్టం చెప్పు. కాకరకాయ ఇష్టమా? వంశీ, నువ్వు చెప్పు, నీకేం బొమ్మలు ఇష్టం? ఓడ ఇష్టమా? వెరీ గుడ్. పార్వతమ్మ, నువ్వు చెప్పు, నీకేం బొమ్మ ఇష్టం? ఆట ఇష్టం కదా? చాలా బొమ్మలు చూసుకున్నాం మనము. మరి దీంట్లో మొదటి బొమ్మ ఏముంది సమీక్ష చెప్పు. తబలా, వెరీ గుడ్. మనం ఈరోజు తబల గేయం నేర్చుకుందాం. మనం ఈరోజు తబల గేయం నేర్చుకుందాం. అందరూ పుస్తకాలు తీయండి. ఇప్పుడు పుస్తకాలు తీయండి. బొమ్మలు పదాలు పాఠం తర్వాతి పేజీ తీయండి అందరూ. పేజీ నంబర్ 16. ఈ చిత్రం ఉంటుంది చూడండి అందరూ. ఈ చిత్రం ఉంటుంది, తబలా పాఠం. ఈ చిత్రం ఉంటుంది, వెరీ గుడ్. తీసారా అందరూ? ఇప్పుడు అందరూ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. మిస్బా, చిత్రాన్ని చూడు, జాగ్రత్తగా చూడండి. చిత్రంలో ఏమేమి ఉన్నాయి? హర్షవర్ధన్ చెప్పు, చిత్రంలో ఏమేమి ఉన్నాయి? గుడిసె ఉంది, వెరీ గుడ్. కూర్చో. అనుశ్రీ, నువ్వు చెప్పు. చెట్టు, వెరీ గుడ్. పవన్, నువ్వు చెప్పు, ఏమున్నాయి? గుడి ఉంది, వెరీ గుడ్. మరి ఇంకేముంది? సమీక్ష, నువ్వు చెప్పు, ఇంకేముంది? పిల్లలు ఉన్నారు కదా, వెరీ గుడ్. మరి పిల్లలు ఏం చేస్తున్నారు? యోషిత, నువ్వు చెప్పు, పిల్లలు ఏం చేస్తున్నారు? బాబు తబల వాయిస్తున్నాడు కదా. పవన్, నువ్వు చెప్పు, నాట్యం చేస్తుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? మిగతా ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ బాబు తబల కొడుతున్నాడు. మరి ఈ బాబు ఏం చేస్తున్నాడు? రోషన్, నువ్వు చెప్పు, మరి ఈ బాబు ఏం చేస్తున్నాడు? పాట పాడుతున్నాడు, వెరీ గుడ్. మీరు చాలా పదాలు చెప్పారు. ఏమేమి ఉన్నాయి చిత్రంలో? చెట్టు ఉంది కదా, చెట్టు, చెట్టు. కాకి, కాకి ఉంది. గుడి, గుడి ఉంది. ఇల్లు, ఇల్లు ఉంది. పిల్లలు పాట పాడుతున్నారు కదా, పాట పాడుతున్నారు. మరి బాబు తబలను కొడుతున్నాడని చెప్పారు కదా, మరి తబల కొడితే ఏం వస్తుంది? సౌండ్, చప్పుడు కదా, వెరీ గుడ్. మీకు చాలా బాగా తెలుసు అన్నీ. పాట పాడుతున్నారు, తబలని కొడుతున్నారు కదా. బాబు తబలని కొడుతున్నాడు. తబలని కొడుతుంటే ఏమొచ్చింది? చప్పుడు, చప్పుడు వచ్చింది కదా, వెరీ గుడ్. ఇప్పుడు మనం తబల పాట పాడుకుందాం, సరేనా? అందరూ జాగ్రత్తగా వినండి.
తకధినతోం తకధినతోం చప్పుడు చేసే తబలా, తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబలా, ఢమ్ 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 అంటూ దరువులు వేసే తబలా, ఆటకు తబలా పాటకు తబలా దేవుని గుడిలో భజనకు తబలా. బాగుందా? నచ్చిందా మీకు? మరి మీరు కూడా పాడతారా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు కూడా పాడతారా? సరేనా? ఓకే, రెడీ? అందరూ రెడీ? తకధినతోం, నేను చేసినట్టే చేయాలి మీరు కూడా. తకధినతోం తకధినతోం చప్పుడు చేసే తబలా, తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబలా, ఢమ్ 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 అంటూ దరువులు వేసే తబలా, ఆటకు తబలా పాటకు తబలా దేవుని గుడిలో భజనకు తబలా. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. పవన్, నువ్వురా, వచ్చి గేయం చెప్దువురా. తకదినతం తకదినతం చప్పుడు చేసే తబలా, తరికిటతం తరికిటతం తాళం వేసే తబలా, డమ్ 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 అంటూ దరువులు వేసే తబలా, ఆటకి తబలా పాటకి తబలా దేవుని గుడిలో భజనకి తబలా. వెరీ గుడ్, క్లాప్స్ అందరూ. తకదినతం తకదినతం చప్పుడు చేసే తబలా, తరికిటతం తరికిటతం తాళం వేసే తబలా, డమ్ 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 అంటూ తడుగులు వేసే తబలా, ఆటకి తబలా పాటకి తబలా దేవుని గుడిలో భజనకి తబలా. మరి ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందాం, సరేనా? రెడీనా అందరూ? ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తాను, వాక్యం చెప్తే దాంట్లో తబలా వచ్చినప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి, సరేనా? తబలా వచ్చినప్పుడు చప్పట్లు కొట్టాలి, సరేనా? రెడీ అందరూ? రవి తబలని వాయించాడు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టారు, వెరీ గుడ్. పిల్లలు ఆడుకుంటున్నారు. చప్పట్లు కొట్టలేదు ఎందుకు చెప్పండి? తబల లేదు కదా, పదంలో తబల లేదు. మా ఇంట్లో తబల ఉంది. వెరీ గుడ్. బజారులో తబల అమ్ముతారు. దుకాణంలో తబల ఉంది. తబల ఢమ్ ఢమ్ అని మోగింది. తకధినతోం తకధినతోం చప్పట్లు కొట్టలేదు ఎందుకు? తబల లేదు. వెరీ గుడ్, మీకు చాలా బాగా వచ్చింది. చూడండి అందరూ, తబల పదాన్ని చూద్దాం ఇప్పుడు. సమీక్ష, తబలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పమ్మా? తబల ఎన్ని అక్షరాలు ఉన్నాయి? వెరీ గుడ్, 3 అక్షరాలు ఉన్నాయి. మరి యోషిక నువ్వు చెప్పు, తబలలో మొదటి అక్షరం ఏది? త. త, వెరీ గుడ్. ఇప్పుడు ప్రతాప్ నువ్వు చెప్పు, తబలలో రెండవ అక్షరాన్ని ఎలా పలుకుతాం? బా. చెప్పండి, బా. ఇప్పుడు రోషన్ నువ్వు చెప్పు, తబలలో 3వ అక్షరాన్ని ఎలా పలుకుతాం? లా. చెప్పండి అందరూ, లా. మరి ఇప్పుడు తబలని వాక్యాలలో గుర్తుపట్టడం ఉంది. నేను ఒకటి చేసి చూపిస్తాను, మీరు చూడండి. నేను కొన్ని వాక్యాలు రాసుకొచ్చాను, వీటిల్లో తబల పదానికి 0 చూద్దాం అందరం, సరేనా? బాబు
తబలతో వచ్చాడు. తబల ఉంది కదా, తబలకి 0 చుట్టాను. పిల్లలు ఆడుకుంటున్నారు. 0 లేదు. ఎందుకు చెప్పండి? లేదు. వెరీ గుడ్. ఈ వాక్యంలో తబల లేదు కాబట్టి నేను 0 చుట్టలేదు. మరి ఇప్పుడు మా ఇంట్లో తబల ఉంది, దేనికి 0 చుట్టాలి? హర్షవర్ధన్ చెప్పు, దేనికి 0 చుట్టాలి? దీనిక, దీనిక, దీనిక. వెరీ గుడ్. తబలకి 0 చుట్టాలి. ప్రతాప్ రా. తబల ఢమ్ ఢమ్ అని మోగింది. 0 దేనికి చుడతావు చెప్పు? కరెక్టా? వెరీ గుడ్. తబలకి 0 చుట్టాడు. ప్రతాప్కి క్లాప్స్ కొట్టండి అందరూ. వెళ్ళు నాన్న. రేహాన్ నూరా. రవి తబల వాయించాడు. దేనికి 0 చుడతావు? కరెక్టా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరు రేహాన్కి. బాలు రా, నువ్వు రా. పిలుస్తా, నిన్ను కూడా పిలుస్తా. చూడు, నేను తబల బొమ్మ గీసాను. దేనికి 0 చుడతావు? కరెక్టా? క్లాప్స్ కొట్టండి అందరూ. వెరీ గుడ్. కూర్చోపు. పార్వతమ్మ నూరా. చూడు, ఈ వాక్యంలో తకదినతోం తకదినతోం, తబలకు 0 చుట్టు. తబల లేదు కదా. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబులు చెప్పాలి. సరేనా? తబల పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పు? 3 అక్షరాలు ఉన్నాయి. వెరీ గుడ్. తబలలో మొదటి అక్షరం ఏంటి? త. ఈ తబల పాఠానికి చెందిన అభ్యాసం ఇప్పుడు మనం పూర్తి చేద్దాం. నేను చెప్తాను ఎలా చేయాలో మీరు చేయాలి. తర్వాతి దానికి పోదాం. చూడండి, కింది పదాలను అవే పదాలతో జతపరచండి. తబల, తబల వచ్చింది ఇక్కడ. తబలని తబలతో గీయాలి. రాయడం అభ్యాసంలో కింది పదాన్ని రంగులతో నింపండి. మరి నింపుతారా? ఇప్పుడు రంగులు నింపుతారా? మనం ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం. సరేనా?